మామూలుగా మగాడు ఏం చేస్తాడంటే తనకన్నా వయసులో పెద్దామెను సెక్స్ చేసో పెళ్లి చేసుకుంటా అంటాడు. ఎందుకంటే గర్వపడతాడన్నట్టు. కానీ దీన్ని అంతగా ఆడవాళ్ళు ఇష్టపడరు. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద వయసైనప్పుడు ఏం చేస్తారంటే తనకన్నా చిన్నవాడిని అబద్ధం చెప్పి చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద వయసైన కదా ముసలోడొద్దని చిన్నోన్ని చేసుకుంటారంట. తమది చిన్న వయసు అని చెప్పి చేసుకుంటారు. చిన్నోన్ని చేసుకుంటారు అన్నట్టు. ఇట్లుంటది. కానీ కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మగోని లెక్కనే వాళ్ళు కూడా చిన్నోన్ని చేసుకుంటారు. చిన్నోడుంటే బాగుంటదా, ఆడవాళ్ళ డామినేషన్ ఉంటే మంచిగుంటదని ఆడవాళ్ళే చిన్నోడుంటే బాగుంటదని చేసుకుంటారులంటూ. ఇది అదృష్టం, మగోని అదృష్టం అన్నట్టు. కాకపోతే కొందరు మగాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆడది తనకన్నా చిన్నోన్ని చేసుకుంటా అన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తారన్నట్టు. సహించరనమాట. తప్పు చేస్తాను అని ఇట్లా వ్యతిరేకిస్తారన్నట్టు. అందుకని ఆడవాళ్ళు అంత ఈజీగా చెప్పరు. కానీ ఆడవాళ్ళు కూడా తనకన్నా చిన్నవాడిని చేసుకుంటే మంచిగుంటది, మాది డామినేషన్ ఉంటదని వాళ్ళు అనుకుంటారు. అంటే ఒక రకంగా వాళ్ళు గర్వపడుతున్నట్టు. డామినేషన్ ఉంటది. అలా చిన్నోన్ని ప్రేమగా చూస్తారన్నట్టు. సో, ఇది మగాడి అదృష్టం అన్నట్టు. స్త్రీ కూడా చిన్నోన్ని ఇష్టపడుతుంది. కానీ దీన్ని మగోడు యాక్సెప్ట్ చేయాలి. చిన్నోడైతేనే యాక్సెప్ట్ చేస్తాడు. అంతేగాని ఒక వయసు దాటి 20, 25 అయినోడు తనకన్నా పెద్ద చిన్నోన్ని చేసుకుంటుంటే వాడు తిరగబడే అవకాశం ఉంటదన్నట్టు. చెడిపోయిన దానివి ఇట్లా అంటావు, చెడిపోయిన దానివి అంటాడు. అదే బాల్యంలో ఉన్నవాడైతే మనకి ఇవన్నీ తెలియవన్నట్టు. 15, 16, 17 ఇలా ఆ వయసులో ఉన్నోడు తనకన్నా చిన్నోడు కావాలని పెద్దావిడన్నప్పుడు వానికి ఇవన్నీ తెలియక ఆమె మాట వింటాడన్నట్టు తమ్మునిలాగా. అలాంటివన్నీ ఇష్టపడతారట. ఇది అదృష్టం పురుషుడికి. తనకన్నా పెద్ద వయసు స్త్రీ చిన్నోన్ని కోరుకుంటే. ఎందుకంటే మొన్నటిదాకా మగాడు తనకన్నా పెద్దామెను సెక్స్ చేసి గర్వపడతాడు అన్నట్టు. నేను పెద్దామెను చేసుకున్నాను, నేను చిన్నోన్నని. కానీ ఆడోళ్ళే చిన్నోడు కావాలంటాళ్ళు పెద్దోళ్ళు. చిన్నోన్ని చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటారనమాట. ఇది ఒక రకంగా మగోడి అదృష్టమే. కానీ ఇక్కడ పెద్ద మగాడిని చేసుకోరు చిన్నోడైనా కూడా. ఈ ముక్కు పచ్చలారని పిల్లలు ఉంటారు చూడు, లేదా అమాయకులు ఆమె చెప్పినట్టు వింటారు. తమ్ముడు అక్క మాట తమ్ముడు ఇంటర్ చూసినావా, లోకం తెలియని పూరుడు. అలాంటి వాడిని మాత్రమే ఆడవాళ్ళు పెద్ద వయసులో చిన్నోని కోరుకుంటారు అన్నట్టు. అది మగోడి అదృష్టం అన్నమాట. అలాగే నేను చిన్నాన్ని, నువ్వు పెద్దామవు నేను చేసుకుంటావా అని అంటే కూడా ఆడవాళ్ళు అంత ఆసక్తి చూపెట్టరు. కానీ వాళ్ళు చిన్నోడిని వాళ్ళ పెద్దలే చిన్నోని కోరుకుంటారు అన్నట్టు, ఇష్టపడతారు. అది వాళ్ళు కోరుకుంటారు అన్నట్టు. అది అదృష్టం మగాడికి. ఇది అంత అరుదుగా వస్తుంది. ఇది వన్ సైడ్ లవ్ లాంటిది. ఆడవాళ్ళు తమకన్నా చిన్నోడు కావాలని కోరుకుంటారు అన్నట్టు. కోరుకొని చిన్నోని చేసుకుంటారు, వానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళది డామినేషన్ ఉంటుంది. ఇది వాళ్ళది వన్ సైడ్ లవ్ లాంటిది అన్నట్టు. అలా చేస్తూ మగవాడిని ఇష్టపడతారు చిన్నోడిని. సో, వాడు చిన్నోడి ఆమెకు ఇవన్నీ తెలియక అక్క మాట తమ్ముడు అన్నట్టు వింటూ ఉంటాడు అన్నట్టు. చిన్న వయసు వాడు అట్లా వింటాడు అన్నట్టు. ఇది మగవాడి అదృష్టం. మామూలుగా మగాడు ఏం చేస్తాడంటే తనకన్నా పెద్ద ఆమెను సెక్స్ చేస్తాడు. తనకన్నా పెద్దది తన దగ్గరకు వచ్చినా గర్వపడతాడు, సెక్స్ చేస్తాడు. కానీ తనకన్నా చిన్నోన్ని ఒక ఆడది ఇష్టపడుతుంది అనుకో, తిడతాడు అన్నట్టు. ఆడదానువా గాడిదా అనేసి ఆడవాళ్ళు ఇలాంటి వాటి కూడా తెగిస్తాను రా అని తిడతారు అన్నట్టు. ఇట్లుంటుంది. కానీ స్త్రీని అర్థం చేసుకోండి పురుషుడు. అందుకే ఆడవాళ్ళు తనకన్నా చిన్నవాడిని మాత్రమే చేసుకుంటారు తప్ప పెద్ద వయసు పెద్ద ఆలోచనలు ఉన్నోడిని చేసుకోరు. చిన్నోడైనా చేసుకోరు. ఎందుకంటే తిడతారని. ఎందుకంటే ఆడదాని ఆధిపత్యాన్ని పురుషుడు ఒప్పుకోడు అన్నట్టు. అట్లా అన్నమాట. వాడు ఆధిపత్యం చేసి పెద్దదాన్ని తెంగుతాడు. కానీ పెద్దది చిన్నోడిని కోరుకుంటే తిడతాడు అన్నట్టు. తనని కోరుకున్నా తిడితే తిట్టచ్చు. అట్లుంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఒక పురుషుడు పరస్త్రీని ఉంచుకోవడం, అక్రమ సంధాలు పెట్టుకుంటాడు, లవ్ చేస్తాడు గర్ల్ ఫ్రెండ్ని. కానీ తన చెల్లి ఇంకోని ప్రేమించినా సరే, తన చెల్లెల్ని ఇంకోటి ప్రపోజ్ చేసినా, తన చెల్లెలు ఇంకోని లవ్లో పడ్డా కూడా అర్థం చేసుకోడు. మరి ఆమె కూడా స్త్రీ కదా. వీడు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసి ఫ్లాట్ చేస్తాడు. తన చెల్లెలు ఇంకోని పడ్డా కానీ, తన చెల్లెల్ని ఇంకోటి లైన్ వేసినా కానీ ఒప్పుడు తిడతాడు కదా. ఇది తప్పు కదా. ఇట్లనే ఆడవాళ్ళు కూడా తనకన్నా పెద్ద ఆమెను చేసుకొని మగవాడు గర్వపడతాడు. కానీ పెద్ద ఆడమే చిన్నోడిని చేసుకుంటే తిడతాడు అన్నట్టు. కాబట్టి ఇది ఒక అదృష్టం మగానికి. ఇది అంత అరుదుగా దొరుకుతుంది అన్నట్టు. పెద్ద వయసు స్త్రీ చిన్న వయసు పురుషుడిగా చూసి వీనికి ప్రపోజ్ చేయడం అనేది అరుదుగా దొరుకుతుంది మగవాడికి.